హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ ఏడాదిలో ఏ జాబ్ నోటిఫికేషన్ని మిస్ చేసుకున్నా ఇప్పుడు ఇక చెప్పేటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఐఓసిఎల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ కేటాయించారు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ 1,53,000కి పైగా శాలరీతో పాటు ఉండడానికి సంబంధించి అకామిడేషన్ కూడా మీరు పొందొచ్చు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఆన్లైన్లోనే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని పెన్ టు పెన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాం. మీరు లైక్ చేయడానికి కూడా ఎటువంటి ఖర్చు లేదు. ఒక లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక ఐఓసిఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. ఎందుకో కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా వైడ్గా మనకి ఐఓసిఎల్కి సంబంధించి సంస్థలో పోస్టింగ్ ఇస్తారు. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మీకు అప్రాక్సిమేట్ సీటీస్ ఇక్కడ చూడండి. మీకు బేసిక్ పే 50,000 ఉంటుంది. దీంతోపాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అండ్ అంతేకాకుండా సబ్సిడైజ్డ్ హౌసింగ్ అకామిడేషన్ సంస్థ వాళ్ళు మీకు ఉండడానికి హౌస్ ఇస్తారు, లేదంటే హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీకు మెడికల్ ఫెసిలిటీస్, గ్రాడ్యుటీ, ఇన్సూరెన్స్ స్కీమ్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్, ప్రావిడెంట్ ఫండ్, ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే గ్రేడ్ ఏ ఉద్యోగాలకైతే 18.4 లక్షలు అంటే మీకు నెలకి 1,50,000 వరకు కూడా సాలరీ తీసుకోవచ్చు. ఇది మనకి సంవత్సరానికి సంబంధించి నెలకైతే 1,53,000. అండ్ A0 గ్రేడ్కి సంబంధించి పోస్టులకేమో 14.8 లక్షలు సాలరీ ప్యాకేజ్, ఇది ఇయర్లీ ప్యాకేజ్. అండ్ మీకు E0 గ్రేడ్కి అయితేనేమో 11.1 lakh. సో ఇది మనకి ఈ విధంగా సాలరీ ప్యాకేజ్ ఇచ్చారనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట. వీటికి రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ 3rd September వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్లో భాగంగా ఒక CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టి సెలక్షన్ చేస్తున్నారు. మీకు 2 ఎగ్జామ్స్ అయితే ఉండవు అనమాట. అందుకే మీకు స్టార్టింగ్లో థంబ్నెయిల్లో మెన్షన్ చేశాను. మీకు ఎగ్జామ్ వచ్చేసి 24th September కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి చాలా త్వరగా మాకు జాబ్ కావాలనే వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్స్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రేడ్ ఏ వేకెన్సీస్కి సంబంధించి వివిధ విభాగాల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. సో ఇక్కడ సివిల్ విభాగంలో 62 ఉన్నాయి. అండ్ కెమికల్లో 16, ఎలక్ట్రికల్ 75, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 32, మెకానికల్ 118, ఇన్స్ట్రుమెంటేషన్ 35, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ 22, లా విభాగంలో 10, మార్కెటింగ్కి సంబంధించి 41. అండ్ అలాగే గ్రేడ్ ఏ ఓకి సంబంధించి ఇక్కడ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి విభాగంలో 9 ఉన్నాయి. అండ్ గ్రేడ్ ఈ క్యాడర్కి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్, మెకానికల్, సేఫ్టీ విభాగాల్లో. ఈ విధంగా మనకి వివిధ విభాగాల వారిగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇలా మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు, CBT. అండ్ దాని తర్వాత నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్, ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి అయితే అడుగుతారనమాట. సో ఇందులో సెక్షన్ ఏ వచ్చేసి అందరికీ కామన్, అంటే మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా. సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, అంటే ఇక్కడ మీకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20, లాజికల్ రీజనింగ్ నుంచి 15, వర్బల్ ఎబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 15, అందరికీ కామన్ అనమాట. ఇది 60 minutes టైం ఇస్తారు దీనికి. అండ్ సెక్షన్ బి వచ్చేసి డొమైన్ నాలెడ్జ్, అంటే డొమైన్ నాలెడ్జ్ అంటే ఏం లేదు, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సబ్జెక్ట్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటి నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. ఇది మనకి మీకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి అందరికీ కూడా ఇది మారుతుందన్నమాట. ఇది వచ్చేసి 90 minutes టైం ఇస్తారు. ఇది ఎగ్జామ్ వచ్చేసి మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, మనకి ఏపీ వాళ్ళకైతే గుంటూరు, మనకి రాజమండ్రి, ఇంకా ఇక్కడ
విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణ వాళ్ళకి వచ్చేసి వరంగల్, హైదరాబాద్లలో కండక్ట్ అనేది చేయబోతున్నారు. మన సొంత రాష్ట్రంలో మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఎవరైతే సిబిటి ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్కి అయితే మీకు పిలుస్తారు. సిబిటి ఎగ్జామినేషన్కి వెయిటేజీ 85% వెయిటేజ్ ఉంటుంది. అండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్ ఏమో 5% వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకి ఏమో 10% వెయిటేజీ. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి వెయిటేజ్ అనేది తీస్తారనమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ అండ్ ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ ఏ అండ్ ఇంకా డిప్లొమా ఇంజనీర్ గ్రేడ్ ఏ. సో ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికేమో ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ గ్రేడ్ ఏకి సంబంధించి క్వాలిఫికేషన్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 65% ఆఫ్ మార్క్స్తో బీటెక్ ఆర్ బీఈ అనేది కెమికల్ కానీ, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్. సో ఈ యొక్క బ్రాంచెస్లలో మీరు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఆఫీసర్ మార్కెటింగ్కి సంబంధించి గ్రేడ్ ఏ జాబ్స్ వీటికి వచ్చేసి ఎంబీఏ కానీ లేదా పీజీ డిప్లొమా అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో విత్ మార్కెటింగ్ స్పెషలైజేషన్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 60% ఆఫ్ మార్క్స్తో, మిగతా వాళ్ళు 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇంజనీర్ గ్రేడ్ E0కి సంబంధించి పోస్టులకేమో 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్, సేఫ్టీ అండ్ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఫుల్ టైం రెగ్యులర్గా అయితే క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఎంత ఏజ్ ఉండాలి అంటే 1 జూలై 2026 కల్లా మనకి ఇక్కడ పోస్టుల వారీగా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ పోస్టులకి అయితేనేమో మీకు మినిమం 18 నుంచి 26 ఇయర్స్ వరకు ఉండాలి. అంటే ఇది జనరల్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది ఇక్కడ ఇచ్చినటువంటి అంతా కూడా. డిప్లొమా ఇంజనీర్ గ్రేడ్ E0కి సంబంధించి అయితే 26 అండ్ ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ ఏకి సంబంధించి 28, లా ఆఫీసర్ గ్రేడ్ ఏకి సంబంధించి 30 అండ్ అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కి సంబంధించి కూడా 30 అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్. దీంతో పాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి ఇచ్చారు. అండ్ మీకు పీడబ్ల్యూడీ వాళ్ళైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. జాబ్స్కి మనకి కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుందంటే మీరు ఇక జాబ్స్కి సెలెక్ట్ అయిన తర్వాత సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన మీరు సైన్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఈ సంస్థకి సెలెక్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ మినిమం 3 ఇయర్స్ సర్వీస్ చేస్తాము అన్నట్లుగా ఆ బాండ్ పైన సైన్ పెట్టాలి. గ్రేడ్ ఏ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితేనేమో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళైతే కేవలం 50,000 రూపీస్కి సంబంధించి బాండ్ పైన సైన్ పెట్టాలి. మిగతా వాళ్ళు జనరల్ వాళ్ళైతే 3 lakhsకి సంబంధించి బాండ్ ఉంటుంది. అండ్ గ్రేడ్ ఏ ఓ అండ్ ఈఓకి సంబంధించి పోస్టులకి అయితేనేమో జనరల్ వాళ్ళు 2 lakh రూపీస్కి సంబంధించి బాండ్ అండ్ మిగతా వాళ్ళు అయితే 35,000కి సంబంధించి బాండ్ పైన మీరు సైన్ పెట్టాలి. అమౌంట్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది మీకు ఫర్దర్గా వాళ్ళు మీకు తిరిగి ఇచ్చేస్తారనమాట. జాబ్స్కి ఆన్లైన్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రం 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ యొక్క యూపీఐ ఇలాంటి పేమెంట్స్ ఆప్షన్స్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్లో యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీకు వేకెన్సీస్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని వేకెన్సీస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్కి సంబంధించిన లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఎల్లో కలర్ బటన్ పైన క్లిక్ చేసి యొక్క డీటెయిల్స్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే ఈ యొక్క వీడియోకి లైక్ చేసి కామెంట్లో చెప్తే సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ వీడియో సపరేట్గా చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ అయితే వదలకండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.